హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనము ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బొంబాయి రవ్వతో చేసిన పునుగులను గురించి చూద్దామండి. ఇవి లోపల సాఫ్ట్గా ఉంటాయండి, బయట క్రంచీగా ఉంటాయండి. చూడండి, ఎంతో క్రిస్పీగా సాఫ్టీగా ఉన్న బొంబాయి రవ్వ పునుగులను ఎలా చేసుకోవాలో చూద్దామండి. దాంతోపాటు శనక్కాయల చట్నీని కూడా తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ శనక్కాయల చట్నీ బొంబాయి రవ్వతో చేసిన పునుగులు టేస్ట్ చూస్తే మరొకసారి తినాలనిపిస్తుందండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. మా పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి వీటిని తింటారండి. బయట దొరికే హోటళ్ళలో దొరికే పునుగుల కన్నా మనం ఇంట్లో తయారు చేసుకున్నవి హెల్తీగా హైజెనిక్గా ఉంటాయి కదండి. అందుకని నేను నా పిల్లలకి ఎక్కువగా ఈ పునుగులు ఇంట్లోనే చేసి తినిపిస్తుంటానండి. మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో ఇవి తింటారండి. మీరు కూడా మీ పిల్లలకి ఎంతో హైజెనిక్ ఫుడ్ను పెట్టాలనుకుంటే మీరు కూడా ఇంట్లో ఇవి ప్రయత్నించండి. రండి చూద్దాం ఎలా బొంబాయి రవ్వతో పునుగులు చేసుకోవాలో. రండి. ఈ పునుగులకు కావలసిన పదార్థాలండి: బొంబాయి రవ్వ, గోధుమ పిండి. బొంబాయి రవ్వను ఈ గ్లాస్తో తీసుకుంటున్నానండి. 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. 2 గ్లాసుల బొంబాయి రవ్వ అండి. 1 గ్లాస్ గోధుమ పిండి అండి. ఈ పునుగుల్లో ఎక్కువగా మైదా పిండిని వాడతారండి, కానీ నేను మాత్రము గోధుమ పిండిని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మైదా పిండిని వాడుకోవచ్చు. ఈ గ్లాస్కి 1/2 గ్లాసు పెరుగు తీసుకున్నానండి. పుల్లటి పెరుగు అంటే బాగుంటుందండి. దీంట్లో యాడ్ చేసుకోవాలండి. పెరుగు, నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. మంచిగా ఇలా కలుపుకొని ఒక 5 అవర్స్ నానాలండి. పక్కన పెట్టేసేయాలి వీటిని. ఒక 5 అవర్స్ నానాలి. 5 అవర్స్ అయిందండి, 5 గంటలు అయింది. ఇక చూద్దాం మన పిండి ఎలా ఉందో. బాగా నానిందండి. ఇంకా దీంట్లోకి ఉప్పు అండి, ఇది మన రుచికి సరిపడినంత. ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. మీ రుచికి సరిపడినంత అండి. మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నానండి. ఇలా ఈ రౌండ్గా తరుక్కున్న మిరపకాయలు కూడా వీటిలో వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ అండి వీటిలో వేసుకోవాలి. జీలకర్ర కూడా దీంట్లో వేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి ఈ పిండితో. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ ఉండాలండి. 5 మినిట్స్ ఇలాగే పెట్టుకోవాలి కొద్దిసేపు. 5 మినిట్స్ అయిపోయిందండి. ఈ పిండిని ఇంకా బాండీలో నూనె పెట్టి ఇది డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. రండి చూద్దాం, డీప్ ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలోనే ఆయిల్ వేసుకున్నామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాము. మీరు ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే ఇంతే వేసుకున్నానండి. దీన్ని పునుగులు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పునుగుల్లాగా చేసుకుందామండి. అన్నీ వేసేసుకోవాలండి ఇలా పునుగుల్లాగా. ఇవి దూరగా వేగి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా అయ్యేంత వరకు వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయండి. 2 వైపు కూడా తిప్పుకుంటున్నాను. మంచిగా ఫ్రై అవుతున్నాయి. రెడ్ కలర్లో మంచిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి వీటిని, పునుగులను. ఈ పునుగులకి సోడా పొడి ఏం అవసరం లేదండి, ఎందుకంటే మనం పెరుగు యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఒక 5 అవర్స్ మంచిగా నాననిస్తే బాగా పెరుగు వేసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదండి. లోన సాఫ్టీగా పైన క్రిస్పీగా మంచిగా ఉంటాయండి ఈ పునుగులు. సోడా